ఓకే, లేదా దీన్నే సరిహద్దులు అంటాం, సరిహద్దులు. ఓకే, ఈ బేసిక్ క్వశ్చన్లు ఒకసారి చూద్దాం. సో మనకు ఇది ఇండియా అనుకోండి, ఇండియాకు పాకిస్తాన్ మధ్యలో ఉండే లైన్ ఏమంటారు? బార్డర్ లైన్ కాదు, దాని పేరు ఉంటుంది, అర్థమైనా? పీఓక్ అంటే ఇది, అర్థమైనా? ఇండియాకు పాకిస్తాన్ మధ్యన ఒక ఆయన వచ్చి బార్డర్ పెట్టినట్టు, ఇటు ఇండియా ఇటు పాకిస్తాన్ అని. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఆక్యుపై చేసిందని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, అది కాదు. సో ఈ లైన్ ఏమంటారంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఏం చేస్తారంటే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయింది కదా. ఓకే, పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 47 ఆగస్టు 14, తర్వాత మనకు ఆగస్టు 15. సో వచ్చే ముందు లైన్ గీసారు అన్నట్టు. ఆ లైన్ ఏమంటారంటే ఇండియాకు చైనాకు ఇండియాకు పాకిస్తాన్ మధ్యలో ఉండే లైన్ ఏమంటారంటే రాడ్ క్లిఫ్ లైన్ అంటాం, రెడ్ క్లిఫ్ లేదా రాడ్ క్లిఫ్ లైన్ అంటాం. ఓకే, ఏమంటాం? రాడ్ క్లిఫ్ లేదా ఇంగ్లీష్ లో రెడ్ క్లిఫ్ అని ఉంటుంది, ఆర్ఈడి ఉంటుంది, రెడ్ క్లిఫ్ అంటాం, కొందరు రాడ్ క్లిఫ్ అని తెలుగులో ఉంటుంది. సో రాడ్ క్లిఫ్ లైన్, ఆ రాడ్ క్లిఫ్ అయినా ఏం చేసిందంటే బార్డర్ పెట్టింది అన్నట్టు. ఓకే, మెక్మోనా అనే టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రెండు డివైడ్ చేస్తారు. ఓకే, సో ఇండియాకు పాకిస్తాన్ మధ్య ఉండే బార్డర్ లైన్ ఏమంటాం? రాడ్ క్లిఫ్ లేదా రెడ్ క్లిఫ్ లైన్ అంటాం. అదేవిధంగా ఇండియాకు నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన కూడా లైన్ ఉంటుంది కదా. ఓకే, ఓకే, ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన ఉండే లైన్ ఏమంటారు? అది కాదు. ఓకే, అది చైనా, తర్వాత చెప్తాం. దాన్ని ఏమంటారంటే ఇది ప్రీవియస్ వచ్చింది, డ్యూరాండ్ లైన్ అంటాం. ఏమంటాం? డ్యూరాండ్ లైన్. సో మనకు ఒకటే తెలుసు మెక్మోహన్ లైన్, ఆ తర్వాత వస్తుంది సో డ్యూరాండ్ లైన్. ఏ రెండు దేశాల మధ్యన ఉంటుంది? ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మన అందరూ తెలుస్తాను ఇండియాకును చైనాకు మధ్యన ఉండే. ఓకే, ఏంటిది? ఎంసి మోహన్ కాదు, మెక్మోహన్ లైన్, అర్థమైనా? సో ఎం మోహన్, మెక్మోహన్ లైన్, మెక్మోహన్ లైన్. సో ఈయన గీసింది అన్నట్టు ఇండియాకు చైనాకు మధ్యన బార్డర్. అంటే మీరు ఇండియన్ మ్యాప్ చదివినప్పుడు జనరల్ ఇది చైనా కదా, చైనాకును ఇండియాకు మధ్య, చైనాకును నెక్స్ట్ ఇండియాకును పాకిస్తాన్ మధ్యన, ఇండియాకును ఆఫ్ఘనిస్తాన్ మధ్యన. ఇంకో కంట్రీ కూడా ఉంది, ఏంటిది? బంగ్లాదేశ్. ఓకే, మరి ఇండియాకును బంగ్లాదేశ్ మధ్యన లైన్ ఏమంటారు? బంగ్లాకు మధ్య లైన్ ఏమంటారు అంటే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు ఒకటేనయ్యా, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ఏమంటారు అంటే దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అంటారు. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఏంటిది? బంగ్లాదేశ్, అర్థమైనా? బంగ్లాదేశ్ ఇంకో పేరు ఏంటిది? ఈస్ట్ పాకిస్తాన్. ఓకే, ముస్లింలు ఎక్కువ ఉండే దేశం. ఓకే, అయితే వీళ్ళకు లైన్ గీసినోడు ఇతనే, ఎవరు? ఓకే, రెడ్ క్లిఫ్ లేదా రాడ్ క్లిఫ్. ఓకే, సో ఇండియాకు బంగ్లాదేశ్. తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటారంటే మేము పాకిస్తాన్తో కలిసి ఉండమని చెప్పి విడిపోయారు, వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఓకే, సో అంటే పాకిస్తాన్ నుంచి ఏది విడిపోయింది? బంగ్లాదేశ్. ఓకే, అంతకుముందు దాన్ని ఏమన్నాం? ఈస్ట్ పాకిస్తాన్ అన్నాం. ఏమన్నాం? ఈస్ట్ పాకిస్తాన్. ఇండియాకు పాకిస్తాన్ మధ్యన ఉండే లైన్ రెడ్ క్లిఫ్, ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ కు డ్యూరాండ్ లైన్, ఇండియాకు చైనాకు మెక్మోహన్, నెక్స్ట్ ఇండియాకు బంగ్లాదేశ్ కు రాడ్ క్లిఫ్ లేదా రెడ్ క్లిఫ్ లైన్. ఇవి బార్డర్ షేర్. నెక్స్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అన్నది ఉంది కదా, పాకిస్తాన్ అన్నది ఇండియాను ఎన్ని స్టేట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది? హౌ మెనీ స్టేట్స్? అర్థమైనా? ఎన్ని స్టేట్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది? ఓకే, ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతారు క్వశ్చన్ అంటే పాకిస్తాన్ ఈజ్ కనెక్టెడ్ టు ఫాలోయింగ్ స్టేట్ అంటారు, కొన్ని ఇస్తాడు. అంటే మీకు మ్యాప్ గుర్తుపెట్టుకుంటే ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకొని ఇది పాకిస్తాన్ ఉంటుంది కదా, ఇక్కడ ఏమేమి స్టేట్లు ఉంటాయో మీకు ఐడియా ఉండాలి. గుర్తుండదు, టైం గుర్తురాదు, ఎందుకంటే మనకి ఇక్కడికే కావచ్చు అనుకుంటాం, ఇక్కడ రాకుంటుంది. అర్థమైనా? దాని కోడ్ ఏంటిదంటే ఈ పాకిస్తాన్ కోడ్ ఏంటంటే పి జనార్దన్ రెడ్డి అని గుర్తుపెట్టుకోండి, పిజేఆర్ అని గుర్తుపెట్టుకోండి, పిజేఆర్. ఓకే, జే అంటే ఏంటిది? జమ్మూ కాశ్మీర్. ఓకే, పి అంటే పంజాబ్. నెక్స్ట్ జే అంటే జే కాదు, ఇక్కడ జీ అని గుర్తుపెట్టుకోండి, జే బదులు జీ అని రాసుకోండి. జీ అంటే ఏంటిది? గుజరాత్. ఆర్ అంటే రాజస్థాన్. సో జేపీజీఆర్, లేదా మీరు ఇంకా ఈజీగా ఉండాలంటే జిపిజేఆర్ అని గుర్తుపెట్టుకోండి. పీజేఆర్ అంటే పి జనార్దన్ రెడ్డి, ఒకప్పుడు పెద్ద లీడర్ అయినా హైదరాబాద్ లో. ఓకే, పి జనార్దన్ రెడ్డి. ఓకే, బోర్బాండ దగ్గర ఉంటది, పెద్ద మాట టెంపుల్ కట్టించిండే ఒకప్పుడు. సరే పక్కన
GPJR. జి అంటే ఏంటి? గుజరాత్. పి అంటే పంజాబ్. జే అంటే జమ్మూ కాశ్మీర్. ఆర్ అంటే రాజస్థాన్. సో ఈ 4 స్టేట్స్ పాకిస్తాన్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే గుజరాత్ నుంచి పాకిస్తాన్ పోవచ్చు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్. ఓకే. ఇంకొక నేపాల్ గురించి చూద్దాం. నేపాల్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకటే, జమ్మూ కాశ్మీర్ పెద్దగా ఏముండదు, తర్వాత. మరి నేపాల్ అంటే మీరు ఇండియన్ మ్యాప్లో చూస్తే ఇట్లా చూస్తే ఇది నేపాల్ అయ్యా, ఇదంతా నేపాల్. ఓకే. మరి నేపాల్ ఇండియాలో ఎన్ని స్టేట్స్తో కనెక్ట్ ఉంటుంది? అదే క్వశ్చన్. సో నేపాల్ ఈజ్ కనెక్టెడ్ టు హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? ఓకే. ఎన్ని స్టేట్స్ గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ ఒక కోడ్ తయారు చేస్తాం. ఎందుకంటే మీకు ఓకే సార్ నాకు ఇండియన్ మ్యాప్ మొత్తం తెలుసు, ఏ కంట్రీ ఎక్కడ ఉంటుంది దాంతో అంతా తెలిస్తే ఓకే, కానీ టైం గుర్తురాదు. ఓకే, గుర్తురాదు కాబట్టి కోడ్స్ తయారు చేస్తాం. ఏంటిది అంటే దానికి ఒక కోడ్ ఏంటంటే సుబ్బు అని గుర్తుపెట్టుకోండి. SUBBU. కోడ్స్ అనేది సింపుల్ ఏం తయారు చేస్తా, పెద్ద పెద్దవి కాదు. సుబ్బు అనే కోడ్. సుబ్బు అయినా ఎవరి దగ్గర ఉన్నాడు? నేపాల్ దగ్గర ఉన్నాడు. సుబ్బు నేపాల్ పోయినా అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే ఏంటిది? సిక్కిం. ఇక్కడ చూడండి, ఇది ఏంటిది? సిక్కిం. ఇదేంటిది? భూటాన్. ఇక్కడ నేపాల్ కు భూటాన్ మధ్యన ఏమైంది? సిక్కిం. మధ్యలో చిక్కిపోయింది అన్నట్టు, ఈ రెండింటి మధ్యలో చిక్కిపోయింది. ఏంటిది? సిక్కిం. ఓకే. మరి యూ అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్. ఇంకోటి ఏంటిది? ఉత్తరాఖండ్. ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటుంది అయ్యా, ఉత్తరప్రదేశ్ ఇట్లా వస్తుంది. ఓకే సరే. ఎస్ అంటే ఏం చెప్పినా? సిక్కిం. నెక్స్ట్ యూ అంటే ఒకటి ఉత్తరాఖండ్ వచ్చింది. ఉత్తరాఖండ్ యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఉత్తరాఖండ్ మీరు రాస్తారు వల్ల. యూకే అంటారు వేరు, లండన్. ఓకే. సో యూ అంటే ఏంటి? ఇంకోటి యూపీ. మరి బీలు 2 ఉన్నాయి కదా. ఓకే. ఒకటి బీహార్, ఇంకోటి ఏంటది? బెంగాల్, వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంటుంది, ఇట్లా ఇట్లా వస్తుంది, అర్థమేనా? సో ఇదంతా వెస్ట్ బెంగాల్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. దీన్ని చికెన్ నెక్ అని చెప్తారు, ఆ తర్వాత చూద్దాం దాని గురించి. ఓకే. సో ఏంటిది? బి అంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ కాదు, ఓకే, బెంగాల్. ఓకే. నేపాల్ సుబ్బు, పాకిస్తాను GPJR. నెక్స్ట్ తర్వాత సరే ఒకసారి రాద్దాము, రాసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఓకే రాస్తాం.